హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బెల్లం పల్లీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి, అలాగే హెల్త్ కూడా చాలా మంచివి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ కనుక తీసుకున్నామంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ పడుతుంది. అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్కి అయితే బాగా చెప్పొచ్చండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎందుకంటే పల్లీలు బెల్లము మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 1.5 కప్పు వేరుశెనగ తీసుకోవాలి. నేనైతే 1.5 కప్పు తీసుకుంటున్నాను. మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేరుశెనగని. అప్పుడే మనకి బాగా లోపల కూడా కాలి టేస్టీగా వస్తాయి పల్లీలు అనేవి. ఈ విధంగా నిదానంగా కొద్దిగా ఓపికతో వేయించుకోవాలి పల్లీలు అనేవి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయినాయంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్యాన్ బాగా మందంగా ఉంది, అలాగే ఎక్కువ హీట్ అయి ఉంటుంది. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఆ హీట్కే వేగిపోతాయి అన్నట్టు, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ విధంగా అదే హీట్కే నువ్వులు అనేవి వేగిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. 1 కప్పు మళ్ళీ 1/2 కప్పు బెల్లంని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లంని వేడి చేసుకోవాలి. మనం అచ్చులు ప్రిపేర్ చేసుకునేటట్టుంటే డబల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. అలాగైతే అచ్చులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా నేను బెల్లం పల్లీలు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1.5 కప్పు పల్లీలు 1 కప్పు నువ్వులకి 1 కప్పు 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే పల్లీలని చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసుకొని మనము పలుకులాగా చేసి పెట్టేసుకోవాలి. బెల్లం అనేది మనకి మరీ ముదురు పాకం కాకుండా, కొద్దిగా మరీ లేత పాకం కాకుండా కొద్దిగా లేత ముదురు పాకంలాగా ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు, అలాగే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. పాకం అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలండి. చూపిస్తున్న చూడండి, ఈ విధంగా అయితే రావాలి పాకం మనకి. మరీ లేతగా కాకుండా, మరీ గట్టిగా ఉండ పాకం కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని నువ్వులు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇవైతే హెల్త్కి చాలా మంచివండి. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చులు అనేవి తొందరగా కొందరికి కుదురుతాయి, కొందరికి కుదరవు. కానీ ఇవైతే ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్టు ఈ రెసిపీని. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా మంచివి హెల్త్కి. ఈ విధంగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసి ఒక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేశారంటే రోజు పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచివి. మనం పొయ్యి మీద అలాగే కలుపుతూ ఉంటే ఈ విధంగా అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనకి మొత్తం ఈ విధంగా వచ్చేసిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికైతే తీసుకోవాలి. బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ పైన వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ షీట్ లేదు కాబట్టి ఈ విధంగా గ్యాస్ బండ పైన వేసి ఈ విధంగా పప్పు ముద్దతో అయితే ఈ విధంగా గుద్దుతున్నానండి. మనకి గట్టిగా ఉండలు రాకుండా ఈ విధంగా అయితే చేస్తే మనకి పొడి పొడిగా అన్నట్టు వస్తుంది. ఈ విధంగా చూడండి, మొత్తం ఫ్లాట్గా చేసి తర్వాత మొత్తం ఈ విధంగా అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను. దీంతో పప్పు ముద్ద దాంతో కొద్దిగా వేడి ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసి చేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే అచ్చులనే కొద్దిగా కష్టం, కానీ ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. టేస్టీగా అలాగే హెల్తీగా బెల్లం పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచివి హెల్త్కి అయితే. కీళ్ళ నొప్పులకు కానీ, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ఐరన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళకి కానీ చాలా మంచివి. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. నేను చాలా రకాల హెల్తీ రెసిపీస్ అయితే చేసి అప్లోడ్ చేశాను. కావాలంటే మా ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసామంటే నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.